బ్రేకింగ్ న్యూస్ కర్రెగుట్ట సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. 7వ రోజు కూడా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బాంబుల వర్షం కురుస్తోంది. కర్రెగుట్టపై హెలికాప్టర్లతో కాల్పులు జరుపుతున్నాయి భద్రతా బలగాలు. భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైనట్టుగా సమాచారం. ఎండ తీవ్రతతో పలువురు జవాన్లు కూడా అస్వస్థతకు గురయ్యారు. కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బలగాలు ఆ కొండలను జల్లెడ పడుతున్నాయి. ఈ ఆపరేషన్ లో బలగాలకు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. మావోయిస్టులు అడుగడుగునా మందు పాత్రలు పెట్టినట్టు తెలుస్తోంది. గుట్టల బయట వెలుపల వైపు మాత్రం ఆకురాలిపోయి ఎండిపోయిన చెట్లు నిలువ నీడను కూడా ఇవ్వడం లేదు. సాయంత్రం 4 కాగానే చీకటి పడడం, 5 అడుగుల దూరంలో మనిషి కనిపించినంత దట్టమైన అడవితో బలగాలు ముందుకు సాగలేకపోతున్నాయి. మరోవైపు కొండల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టులు కూడా డీహైడ్రేషన్ కు గురయ్యారని, వారి పరిస్థితి కూడా విషమంగా మారుతోందని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఈ ఆపరేషన్ కారణంగా మావోయిస్టులు ఇప్పుడు ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ ఉండొచ్చని చెప్తున్నారు. అయితే కర్రగుట్టెలో ప్రకృతి సహజంగా ఏర్పడ్డ అనేక గుహలు, సొరంగాలు మావోయిస్టులకు షెల్టర్ ఇస్తున్నాయి. దీంతో మావోయిస్టుల కొత్త కోటను కోల్చడానికి భద్రతా దళాలు తెగ శ్రమిస్తున్నాయి.